ఫ్రెండ్స్, మార్చ్ 2022లో మన సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే మన గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతుంది. చాలా మంది ఇప్పుడు మన స్టేట్స్ లో కూడా, ఇండియా వైడ్ కానీ మన స్టేట్స్ లో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వాటర్ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇంటికి వాటర్ ఏదైతే వస్తుందో అదే తాగేస్తూ ఉంటారు. ఎలాంటి ఫిల్టర్ అయితే చేయరు వాటిని. అసలు ఫిల్టరేషన్ అంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు, అలానే తాగేస్తూ ఉంటారు. ఈ ఏరియాస్ మీకు కనిపిస్తున్నాయి చూసారా, కొన్ని ఏరియాస్ మీకు ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఉన్నాయి గ్రౌండ్ వాటర్, అండ్ కొన్ని ఏరియాస్ వచ్చేసరికి ఆర్సెనిక్ ఎఫెక్ట్ అయితే ఉంది. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న చోట మీకు కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు రావడము, బోన్స్ వీక్ అయిపోవడము, మజిల్ వీక్ అవ్వడము, అండ్ పళ్ళు పసుపు కావడం, ఇట్లాంటివన్నీ వస్తాయి లాంగ్ రన్ లో మీరు ఏ తాగుతూ ఉంటే వాటర్. ఇంకా డేంజరస్ ఏంటంటే ఆర్సెనిక్ చూస్తే 4 ప్లేసెస్ లో ఎక్కువ కనిపిస్తుంది. తెలంగాణలో వచ్చేసరికి నల్గొండలో కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ఇక్కడ ఆర్సెనిక్ కూడా ఉంది. ఇది చాలా డేంజరస్ అనమాట. దీనివల్ల మీకు స్కిన్ మీద బ్లాక్ డాట్స్ వస్తుంటాయి, క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఈ గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతున్నాయి కాబట్టి చాలా మంది ఇళ్లలో బబుల్స్ వేయించుకుని ఉంటారు. వాటర్ బబుల్స్ ఉంటాయి కదా, అవి వేయించుకుంటూ ఉంటారు. ఆర్ఓ ప్లాంట్స్ అని పెట్టేసి మన ఇంటి దగ్గర ఈ బబుల్స్ అయితే ఇంటికి సరఫరా చేస్తున్నారు. వీళ్ళు ఎలా ప్యూరిఫై చేస్తున్నారో అర్థం కావట్లేదు వాటర్ని. ఒక టెక్ న్యూస్ లో కూడా చెప్పాను, 1910 అనుకుంటే టెక్ న్యూస్ ఎపిసోడ్ మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో కేసులు కూడా నమోదైనాయి. ఇది ఎందుకు వచ్చిందంటే జీబీఎస్ అనేది వీళ్ళు ప్యూరిఫై వాటర్ తాగుతున్నారు. మన డబ్బాలు ఉంటాయి కదా వాటర్ బాటిల్స్, అవి వేయించుకుంటున్నారు, వాటర్ బబుల్స్, ఆ వాటర్ తాగుతున్నారు. ఆ వాటర్ తాగే వాళ్ళకి ఈ జీబీఎస్ అంటే కొంతమంది ప్యారలైజ్ అయిపోయారు, కొంతమందికి ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయినాయి. ఇట్లాంటి పరిస్థితి అయితే వచ్చింది. డాక్టర్ సజెస్ట్ చేసేది ఏంటంటే బెటర్ మీరు ఇంట్లోనే ఒక వాటర్ ప్యూరిఫైర్ పెట్టించుకోండి అని చెప్పేసి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. వాటర్ ప్యూరిఫైర్ రిక్వైర్మెంట్ ఏంటంటే మనం తాగే వాటర్ ఏదైతే మీరు డైరెక్ట్ గ్రౌండ్ వాటర్ వస్తుందో దానిలో మీకు చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి, అండ్ చాలా కెమికల్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి, అండ్ వైరస్లు ఉంటాయి. సో ఇవన్నీ మీకు డైరెక్ట్ మీరు బిందెలో పట్టేసుకొని తాగేస్తూ ఉంటారు. సో ఇది చాలా డేంజర్ అనమాట మన హెల్త్కి లాంగ్ రన్లో. వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అవన్నీ ఇది కంట్రోల్ చేస్తుంది, మీరు మంచి వాటర్ అయితే తాగొచ్చు. అండ్ కొంతమంది వాటర్ ప్యూరిఫైర్ కూడా కొనుక్కోలేని స్తోమత అయితే ఉంటుంది. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు చక్కగా వాటర్ని కాగబెట్టుకొని వాటిని తాగండి, కొంచెం బెటర్ అనమాట. డైరెక్ట్ వచ్చిన వాటర్ అయితే తాగండి, కాగబెట్టి చల్లార్చుకొని తాగండి. వాటర్ ప్యూరిఫైర్ 2 రకాలు ఉంటాయి. బడ్జెట్లో మీకు యూవీ అండ్ యూఎఫ్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో అవి మీకు తక్కువ రేట్లో వచ్చేస్తాయి. అండ్ కొద్దిగా కాస్ట్ పెడితే మీకు ఆర్ఓ ఫిల్టర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఎక్కువ మంది తీసుకునేది ఆర్ఓ ఫిల్టర్సే. ఇక్కడ మీకు కంప్లీట్గా వాటర్ని శుద్ధి చేసేస్తుంది అనమాట, శుభ్రం చేసేస్తుంది ఆర్ఓ ఫిల్టర్ అయితే. ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్ వీడియో ఆల్రెడీ మన కాంతన చేశారు. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకున్న వీడియో చెక్ చేయండి. ఆల్మోస్ట్ 10 లక్షల పైన వీడియో అయితే చూశారు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇవి 2 మనకి ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్. వీటి గురించి మనం మాట్లాడదాం. రెండిట్లో ఏది బాగుంది అవన్నీ మీకు లాస్ట్కి అయితే తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి యాటంబర్గ్ ఇంటెలాన్, ఇంకోటి వచ్చేసరికి నేటివ్ M2 Pro. ఈ ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ అన్నమాట. మంచి యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా వీటి తక్కువ అయితే ఉంటుంది, అందుకే ఎక్కువ మంది వీటిని చూస్ చేసుకుంటూ ఉన్నారు. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడదాం. డిజైన్ విషయానికి వస్తే మాత్రం నేటివ్ M2 Pro చూడడానికి స్లిమ్ ఉంటుంది, టచ్ కంట్రోల్స్ ఉంటాయి, అండ్ కొద్దిగా చూడడానికి అయితే క్లాస్గా అయితే ఉంటుంది. యాటంబర్గ్ వచ్చేసరికి మీకు కొద్దిగా బల్కీ ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా మీకు స్క్రీన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక స్క్రీన్ అయితే ఉంటుంది యాటంబర్గ్ కి, కాకపోతే టచ్ కంట్రోల్స్ అయితే ఏముండవు. వాటర్ మీరు పట్టుకోవాలనుకుంటే దీన్ని ప్రెస్ చేసి మనం రెగ్యులర్ గా పెడతాం కదా, అట్లా అయితే పట్టుకోవాలి. అండ్ దీనిలో అయితే ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు జస్ట్ టచ్ చేస్తే వాటర్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు 3 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ గ్లాస్ లాగా ఉంది కదా, దీని మీద ట్యాప్ చేశారు అనుకోండి 250 ml వాటర్ వస్తాయి. గ్లాస్లో పెట్టుకోవచ్చు మీరు. ఒకవేళ బాటిల్ ఫిల్ చేయాలనుకుంటే బాటిల్ సింబల్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేస్తే 750 ml వరకు వాటర్ అయితే వస్తుంది. కింద మీకు వాటర్ డ్రాప్ లా కనిపిస్తుంది, దీని మీద టచ్ చేశారు అనుకోండి ఆల్మోస్ట్ 4 లీటర్ అయితే వాటర్ కంటిన్యూస్ గా అయితే వస్తుంది. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 8 లీటర్ వరకు ఉంటుంది. ఇది కూడా మీకు సేమ్ 8 లీటర్స్ ఉంటుంది. మీరు ఎంతైనా వాటర్ పట్టుకోవాలంటే ఇది ప్రెస్ చేసి వాటర్ అయితే మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. సో అది మెయిన్ డిఫరెన్స్. కాకపోతే దీనిలో ఈ డిస్ప్లేలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. డిస్ప్లేలో మీకు TDS వాల్యూ కనిపిస్తుంటుంది, వాటర్ TDS ఎంత ఉంది అది కనిపిస్తూ ఉంటుంది. ట్యాంక్ ఫుల్ అయింది అనుకోండి ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి రెడ్ కలర్ లో వచ్చేసి మొత్తం సర్వీస్ చేయమని నోటిఫికేషన్ అయితే ఇస్తుంటుంది. ఈ డిస్ప్లే కూడా యూస్ఫుల్ చూడడానికి. అవన్నీ మీకు దీనిలో చూడాలంటే మాత్రం యాప్లో చూసుకోవాలి. రెండింటికి యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. యాప్లో మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో అయితే ఇంకా మీరు యాప్లో ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా, చాలా మంది కంప్లైంట్ ఏం చేస్తారంటే 750 ml వస్తుంది, మీరు 1 లీటర్ బాటిల్ పెడితే 750 ml వరకు నిండుతుంది అంటే దాన్ని యాప్లో సెట్ చేసుకోవచ్చు. మీరు యాప్లో మీరు ఎంతవరకు వాటర్ కావాలో మీరు అక్కడ వాల్యూ అయితే ఇవ్వచ్చు, అంత వాటర్ అయితే వస్తుంది. యాప్లో నుంచి మీరు ఫిల్టర్స్ లైఫ్ చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మీరు యాప్ నుంచి రెండింటికి చెక్ చేసుకోవచ్చు. దీనిలో మాత్రం TDS వాల్యూ డైరెక్ట్ కనపడదు, యాప్లోనే మీరు చెక్ చేసుకోవాలి. ఇంకో ప్లస్ పాయింట్ డిజైన్ పరంగా బాగా అనిపించింది. కింద మీకు ఒక ట్రే ఉంటుంది, రిట్రాక్టబుల్ ట్రే. ఇది మనం బయట తీయొచ్చు. మనము 1 లీటర్ బాటిల్ మీరు చేతిలో పట్టుకొని అలానే పెట్టుకోలేరు కదా. 1 లీటర్ కానీ 4 లీటర్ కానీ వాటర్ మీరు పట్టేటప్పుడు డైరెక్ట్గా మీరు పెట్టేయచ్చు. తర్వాత నిండిన తర్వాత మీరు తీసుకోవచ్చు.
ఇది నాకు బాగా అనిపించింది ట్రే. మళ్ళీ లోపలికైనా వేస్తే ఇక్కడ చూడొచ్చు ఉన్నట్టే కనపడదు మీకు. అండ్ దీనిలో మాత్రం అలాంటి అయితే ఏమీ లేవు, చేతిలోనే మీరు పట్టుకోవాలి. ఇది ఒకటి యాడ్ చేస్తే బాగుండేది దీనిలో. అండ్ ఇంకొకటి వాటర్ పట్టుకునేటప్పుడు కూడా దీనిలో మీకు బ్లూ కలర్ లైట్ లాగా వస్తుంది. డిజైన్ పరంగా అయితే నాకు నేటివ్ M2 Pro బాగా అనిపించింది. చూడడానికి స్లిమ్ గా ఉంది, టచ్ కంట్రోల్స్ కానీ రిటైరబుల్ ట్రే కానీ చూడడానికి కొద్దిగా బాగా అనిపించింది. కాకపోతే ఇక్కడ రెండిట్లో వీళ్ళు ప్లాస్టిక్ ట్యాంక్ యూజ్ చేశారు. లోపల స్టెయిన్లెస్ స్టీల్ కి వెళ్తే బాగుంటది, కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెట్టే కానీ స్టెయిన్లెస్ స్టీల్ కి వెళ్తే ఇంకా లాంగ్ రన్ లో చాలా బాగుంటది. మెయిన్ వాటర్ ప్యూరిఫైర్ పని అనేది వాటర్ ని ప్యూరిఫై చేయడం. ఇక్కడ రెండిట్లో చూస్తే మీకు అన్ని స్టేజ్ ఫిల్టరేషన్స్ అయితే ఉంటాయి. ఆటంబర్గ్ వచ్చేసరికి 7 స్టేజ్ అని చెప్పేసి ఇచ్చారు, వీళ్ళు వచ్చేసరికి 10 స్టేజ్ ఫిల్టరేషన్ అని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు ఒక్కొక్కటి చిన్నగా డివైడ్ చేసుకున్నారు అనమాట. వీళ్ళు UV UF రెండు కలిపి మిక్స్ చేసేసి మొత్తం 7 అంటున్నారు. దీనిలో మీకు 9 స్టేజ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది, ఇది వచ్చేసరికి 10 స్టేజ్ ఉంటుంది. దీనిలో ఎక్స్ట్రాగా ఒక ఫిల్టరేషన్ అయితే యాడ్ అయింది దీంతో కంపేర్ చేస్తే. అదేందో మనం చూద్దాం. ఫస్ట్ స్టేజ్ వైజ్ చూద్దాం. ఫస్ట్ మనకి ప్రీ ఫిల్టర్ పెడతారు. మీరు వాటర్ ప్యూరిఫై చూడగానే పక్కకు ఒక ఫిల్టర్ లాగా పెడతా ఉంటారు. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు, దాన్ని ప్రీ ఫిల్టర్ అంటారు. వాటర్ మనకి డైరెక్ట్ ఏదైతే గ్రౌండ్ వాటర్ వస్తుందో మన ఇంట్లోకి, ఆ వాటర్ దీనిలోకి రావాలి కదా ఫిల్టర్ అవ్వడానికి. వచ్చేటప్పుడే ఫస్ట్ ప్రీ ఫిల్టర్ ఉంది కదా దానిలో నుంచి వస్తుంది. దానిలో మెయిన్ కొన్ని చెత్త వస్తుంటుంది, మన కంటికి కనిపించే చెదారాలు ఉంటాయి కదా, అవన్నీ ఆ ప్రీ ఫిల్టర్లోనే పోతాయి. నార్మల్ వాటర్ మీకు దీని లోపలికి అయితే వస్తాయి, ప్యూరిఫైయర్ లోపలికి. నెక్స్ట్ ఇన్లైన్ సెడిమెంట్ ఫిల్టర్ అని చెప్పేసి ఉంటుంది. దానిలో మీకు చిన్న పార్టికల్స్ కానీ ఇసుక ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ అక్కడ ఫిల్టర్ అయితే అవుతాయి. నెక్స్ట్ ప్రీ కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, ఆ వాటర్లో నుంచి వాసన వస్తుంటుంది, చెడు వాసన, అదంతా తీసేస్తుంది ప్రీ కార్బన్ ఫిల్టర్. నెక్స్ట్ UV ల్యాంప్ ఉంటుంది. UV ల్యాంప్ అంటే ఏదైతే వైరసెస్ ఉంటాయో మన వాటర్లో, అది UV ల్యాంప్ వేసి చంపేస్తుంది అనమాట. ఇది మీరు వాటర్ కాగబెడతారు కదా, మీరు కాగబెట్టి కాచుకొని తాగుతుంటారు వాటర్, దానిలో కూడా చాలా వరకు వైరసెస్ బ్యాక్టీరియాస్ అని చచ్చిపోతాయి. సో సేమ్ పని ఇది కూడా చేస్తుంది ఇక్కడ UV ల్యాంప్. నెక్స్ట్ UF మెంబ్రేన్ ఉంటుంది. UF మెంబ్రేన్ ఏం చేస్తుందంటే మన కంటికి కనిపించని ఉంటాయి కదా 0.01 మైక్రాన్ సైజులో ఉన్న చిన్న మైక్రాన్స్ కానివ్వండి, జెమ్స్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, సో ఇట్లాంటివన్నిటిని మనకి UF మెంబ్రేన్ అయితే రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ మెయిన్ ఆర్ఓ మెంబ్రేన్. ఇది కంప్లీట్గా మొత్తం కెమికల్స్ని మెటల్స్ని మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది, ప్యూర్ వాటర్ అయితే వస్తుంది. కాకపోతే ఆ వాటర్ మనం తాగకూడదు, ఎందుకంటే మనకి కనీసం మన బాడీకి కొన్ని మినరల్స్ కావాలి, కొన్ని మెటల్స్ కూడా కావాలి మనకి. సో అవన్నీ తర్వాత ఫిల్టరేషన్లో యాడ్ అవుతాయి అనమాట. అవన్నీ యాడ్ చేసే మీకు మినరైజర్ ఉంటాయి, ఆల్కలైజర్ ఉంటాయి, ఇట్లా రకరకాలు యాడ్ చేస్తారు. దీనిలో ఎక్స్ట్రా ఏమొస్తుంది అంటే దీనిలో కాపర్ యాడ్ అవుతుంది. దీనిలో మీకు కాపర్ అయితే ఉండదు, దీనిలో ఎక్స్ట్రా కాపర్ యాడ్ అవుతుంది. అందుకే వీళ్ళు 10 స్టేజ్ ఫిల్టరేషన్ అని చెప్తున్నారు. కాపర్ యాడ్ వల్ల కొద్దిగా మీకు ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కొక్క మెటల్, ఒక్కొక్క కెమికల్, ఒక్కొక్క మినరల్ మీ బాడీకి ఎంతో కొంత సహాయం చేస్తుంటుంది. కాకపోతే మరి ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు, తగిన మోతాదులోనే యాడ్ చేయాలన్నమాట. ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే ఈ 2 ఫిల్టర్స్ లో మీకు ప్రొటెక్టర్ ఉంటుంది, మెంబ్రేన్ అని చెప్పా కదా, ఆర్ఓ మెంబ్రేన్. ఆర్ఓ ఫిల్టర్ మనకి చాలా మేజర్ ఫిల్టర్ అనమాట. ఈ ఆర్ఓ మెంబ్రేన్ని మనకు ప్రొటెక్ట్ చేయడానికి మెంబ్రేన్ ప్రొటెక్టర్ అయితే ఉంటుంది, రెండిట్లో అయితే ఉంటుంది. దీనివల్ల మీకు ఏమైందంటే ఫిల్టర్ లైఫ్ మీకు ఎక్కువ వస్తుంది, అది ఒక ప్లస్ పాయింట్ వీటిలో. నెక్స్ట్ ఫిల్టరేషన్ టెక్నాలజీ గురించి కూడా మాట్లాడుకోవాలి. అర్బన్ కంపెనీలో వచ్చేసరికి మీకు స్మార్ట్ రిన్స్ టెక్నాలజీ ఉంటుంది, ఆటంబర్గ్ లో వచ్చేసరికి ఆటో క్లీన్స్ టెక్నాలజీ ఉంటుంది. అంటే వీటి రెండు చేసే పని ఏంటంటే ఇవి ఆటోమేటిక్ గా ఫిల్టర్స్ ని క్లీన్ చేస్తూ ఉంటాయి. వీటి వల్ల మీకు ఫిల్టర్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది మీకు 100% ఆర్ఓ, దీనిలో కూడా మీకు 100% ఆర్ఓ అయితే ఉంటుంది. దీనిలాగే ఆర్ఓ ప్లస్ UV అని చెప్పేసి ఉంటుంది మోడ్. అది పెట్టుకుంటే మీకు సేమ్ ఇది ఎలా పనిచేస్తుంది అలాగే పనిచేస్తుంది. అది కాకుండా ఇంకా 3 మోడ్స్ అయితే ఉంటాయి. వెకే మోడ్ అని ఉంటుంది. వెకే మోడ్ అంటే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు దాన్ని ఎనేబుల్ చేశారనుకోండి, కొన్ని రోజులకు ఒకసారి ఇది మీకు ఫిల్టర్స్ ని ఇది ఆటోమేటిక్ గా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ అడాప్టివ్ ఫ్లో మోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మనకు వచ్చే వాటర్ TDS వాల్యూ 300 కంటే బిలో ఉంటే ఆర్ఓ అయితే దీనిలో పనిచేయదు. దీనివల్ల మైనస్ ఏంటంటే వచ్చే వాటర్ TDS 300 ఉందని వదిలేస్తుంది. ఇది వచ్చే వాటర్ లో ఇందాక నేను చెప్పిన ఫ్లోరైడ్ కానీ, ఆర్సెనిక్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏమైనా డేంజరస్ మెటల్స్ కానీ ఉన్నాయి అనుకోండి, అలాంటివి ఇది చేయదు. ఏం చేయకుండా డైరెక్ట్ ఆర్ఓ ఏం చేయకుండా UV ప్లస్ UFI చేస్తుంది. సో బెటర్ ఈ మోడ్ యూజ్ చేయకపోవడమే బెటర్, అడాప్టివ్ ఫ్లో మోడ్ అనేది. ఇంకో మోడ్ కూడా ఉంటుంది, టేస్ట్ ట్యూన్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇదేం చేసిద్ది అంటే ఆర్ఓలో ఫిల్టర్ అయిన కొన్ని వాటర్ని అండ్ UV/UF లో ఫిల్టర్ అయిన కొన్ని వాటర్ రెండింటిని మిక్స్ చేస్తుంది టేస్ట్కి తగ్గట్టు. దీనివల్ల కూడా కొద్దిగా మైనస్ ఉంటుంది, ఎందుకంటే ఆర్ఓలో మీకు క్లీన్ వాటర్ ఉంటాయి, UV/UF లో చెప్పలేం కదా, ఏదైనా మనకి కొన్ని డేంజరస్ కెమికల్స్ కానీ మెటల్స్ కానీ ఉంటే అవి రెండు మిక్స్ అయినాయి అనుకోండి, అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో దీనిలో బెస్ట్ మోడ్ వచ్చేసరికి 4 ఆర్ఓ ప్లస్ UV 100% ఆర్ఓ పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ దీనిలో మీకు డైరెక్ట్ ఉంటుంది, దీనిలో మోడ్స్ లాగా ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి ఏ మోడ్ మీరు యూస్ చేసుకోవాలో. బెటర్ ఆర్ఓ ప్లస్ UV 100% ఆర్ఓకి వెళ్ళడం బెటర్, ఎందుకంటే వచ్చే వాటిలో మనకి
ఏమంటే మనం కంటితో మనం చూడలేము, ఓన్లీ ల్యాబ్లో టెస్టులు చేస్తే కానీ చెప్పలేము. ఏరియా బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒక టీడీఎస్ వాల్యూ కూడా నేను చెప్పట్లేదు, ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా టీడీఎస్ వాల్యూ అయితే ఉంటుంది. మీరుండే ఏరియాకి వాల్యూ అయితే ఉండదు, ఏం చెప్పే వాల్యూ ఉండదు. సో కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, అందుకే టీడీఎస్ వాల్యూ కూడా చెప్పట్లేదు. మీ టీడీఎస్ వాల్యూ కూడా చెక్ చేసుకోండి. బెస్ట్ టీడీఎస్ వాల్యూ వచ్చేసరికి 50 నుంచి 150 మధ్యలో ఉంటే బెటర్ అనమాట. మీరు వాటర్ ఆ మధ్యలో ఉన్న వాటర్ తాగితే బెస్ట్. సో అలా ఉంటట్లు చూసుకోండి. మీరు ఏ వాటర్ ప్యూరిఫైర్ వాడండి, ఇదేనే కాదు ఏదైనా వాడండి, కానీ మీ టీడీఎస్ వాల్యూ మాత్రం చూసుకోండి 50 to 150 మీరే వాటర్ తగ్గట్టు అది వచ్చేటట్టు చూసుకోండి. కానీ టీడీఎస్ వాల్యూ ఎప్పుడు 300 పైకి వెళ్లకుండా చూసుకోండి. 300 లోపు ఓకే, మనం డ్రింకబుల్ అన్నమాట తాగొచ్చు, కానీ 300 పైకి వెళ్ళిందంటే మాత్రం ఆ వాటర్ అస్సలు తాకండి. మనం వచ్చే వాటర్లో 300 కంటే టీడీఎస్ వాల్యూ ఎబో ఉందనుకోండి, దానిలో హెవీ మెటల్స్ కెమికల్స్ వాటర్లో మిక్స్ అయ్యి మన టేస్ట్ చెడగొడతాయి అనమాట. మనకు వాటర్ చేదుగా అయితే ఉంటుంది. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒకవేళ మనకు వచ్చే వాటర్లో మెగ్నీషియం ఎక్కువ ఉందనుకోండి, మోషన్స్ అవుతూ ఉంటాయి. సోడియం లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, హై బీపీ కానీ కిడ్నీకి సంబంధించిన హార్ట్ రిలేటెడ్ డిసీజ్ అయితే వస్తూ ఉంటాయి. చెక్ చేసుకొని మీరే వాటర్ ఎంత టీడీఎస్ ఉందో. టీడీఎస్ మీటర్స్ అయితే దొరుకుతాయి, కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. చూడండి ఎంత వాల్యూ వస్తుందో. 300 కంటే పైన ఉంటే అసలు తాగొద్దు. వాటర్ ప్యూరిఫైర్ అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. వాటర్ ప్యూరిఫైర్ కొన్నాక కూడా మీ ప్యూరిఫైర్ టీడీఎస్ వాల్యూ ఎంత వస్తుందో మీరు పట్టుకుంటే వాటర్ ఉంటుంది కదా, వాటిని కూడా టెస్ట్ చేయండి. అంత ప్యూరిఫికేషన్ అయిన తర్వాత 50 to 150 ఉండేటట్లు చూసుకోండి. నెక్స్ట్ ఫైనల్ గా మెయింటెనెన్స్ కాస్ట్. ఇది చాలా తలకాయ నొప్పి అనమాట. నేను ఎల్జీ యూస్ చేస్తున్నాను, ఖర్చు ఎక్కువ అవుతుంటది. సో వీటిలో అవి తీసి పడేశారు. మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ. ఎందుకు ఎక్కువ చూస్ చేసుకుంటున్నారంటే వీటిలో మీకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇది కానీ రెండిట్లో మీకు 2 years అయితే మెయింటెనెన్స్ ఫ్రీ ఇస్తున్నారు. మీరు కొన్న తర్వాత నుంచి 2 years అయితే ఫ్రీ ఉంటుంది. 2 years తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొక 2 years మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే 5,000 రూపాయలు కడితే 2 years మీకు ఏఎంసీ అయితే ఇస్తున్నారు. 2 years మీకు ఏం ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు చూసుకుంటారు. దీనిలో అసలు కంప్లీట్ గా తీసిపడేస్తారన్నమాట. 2 years తర్వాత కూడా మీరు ఫిల్టర్స్ మార్పించుకోవచ్చు. ఏమన్నా ప్రాబ్లం వచ్చినాయి అనుకోండి, ఫిల్టర్స్ మీరు మార్పించుకోవచ్చు. ఫిల్టర్స్ మొత్తం కలిపి ఒక 3,000 రూపాయల దాకా అయితే మొత్తం ఖచ్చితంగా మార్పించాలి. 2 years తర్వాత ఫిల్టర్స్ అయితే అవే యూజ్ చేయదు, ఖచ్చితంగా మార్పించాలి. 3,000 రూపాయల దాకా అయితే. కాకపోతే వీళ్ళు ఏఎంసీ ఇవ్వట్లేదు. అంటే తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చినాయి, ఏమైనా స్పేర్స్ ఏమైనా ఇరిగిపోయినాయి, అట్లాంటివి సపరేట్గా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఏఎంసీలోకి రావు. దీనిలో మీకు అన్ని ఏఎంసీలో కవర్ అయితే, దీనిలో అయితే మీకు రావు. సో ఇది వీళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు, ఎంత కాస్ట్ చేస్తారు. ఇంకా వచ్చిన తర్వాత సర్వీస్ ఛార్జ్ కూడా తీసుకుంటారు కదా, ఫిల్టర్స్ ఇవన్నీ మార్చిన తర్వాత ఎంత సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు. అక్కడ అప్లికబుల్ అని వేస్తున్నారు, కింద చూడొచ్చు మీరు. కానీ ఎంతో ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు వీళ్ళు మాత్రం ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్తున్నారు 5,000 రూపాయలు. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం ఏఎంసీలో అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట రెండింటికి. మిగతావి అయితే మాత్రం ఏఎంసీ ఛార్జెస్ భయంకరంగా ఉంటాయి. 1 yearకి ఒకసారి ఏఎంసీ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే వీటికి ఎక్కువ డిమాండ్ అయితే ఉంది మార్కెట్లో. ప్రైస్ విషయానికి వస్తే నేటివ్ M2 కానివ్వండి, యాటంబర్గ్ కానివ్వండి, రెండు మీకు ఒకటే ప్రైస్కి అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు నేటివ్ M2 Proకి వెళ్ళాలనుకుంటే వీటికంటే 1,000 రూపాయల ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనిలో బ్యాటరీ అయితే యాడ్ చేశారు. ఇంత ముందు మోడల్లో బ్యాటరీ అయితే లేదు, ఇప్పుడు దీన్ని అప్డేట్ చేశారు. బ్యాటరీ ఏమైందంటే మీకు నార్మల్ వాటర్ పడుతుంటారు కదా, కరెంట్ పోయింది అనుకోండి, కరెంట్ పోతే వాటర్ పట్టుకోవడానికి రాదు, ఎందుకంటే ఇక్కడ మాన్యువల్ లేదు, ఎంత ఆటోమేటిక్ అనమాట. దీనిలో మనం కరెంట్ పోయినా కానీ పట్టుకోవచ్చు. సో దాన్ని సాల్వ్ చేయడానికి ఒక బ్యాటరీ యాడ్ చేశారు. అందుకే ఇక్కడ మీకు 1,000 రూపాయలు కాస్ట్ ఎక్కువ అయింది. ఇప్పుడు కరెంట్ పోయినా కానీ మీకు వాటర్ అయితే మీరు పట్టుకోవచ్చు, పని చేస్తుంది. ఆల్రెడీ M2 కొన్నారనుకోండి, అమెజాన్లో UPS అడాప్టర్ అమ్ముతున్నారు 999కి. డైరెక్ట్ ప్లగ్కే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ టచ్ కంట్రోల్స్ కానివ్వండి చూడడానికి బాగుండాలి, కొద్దిగా ఇంట్లో క్లాస్ లుక్ కావాలి డిజైన్ పరంగా, అండ్ ఇంకొకటి సర్వీస్ ఏఎంసీ ఉంది కదా, ఏఎంసీ మీకు తలనొప్పులు ఏమి లేవు వద్దు అనుకుంటే అప్పుడు మీరు దీనికైతే వెళ్ళవచ్చు. ఇది మీకు నార్మల్ వాటర్ ప్యూరిఫైర్ లాగే ఉంటుంది చూడడానికి రెగ్యులర్. అండ్ ఇక్కడ మీకు ఇట్లాంటి స్మార్ట్ ఫీచర్స్ అయితే ఏముండవు. అండ్ దీనిలో ట్రే ఒకటి యాడ్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ ఏఎంసీ కొద్ది క్లారిటీ ఇస్తే బాగుండేది. ఏఎంసీ అయితే తలనొప్పి లాగే ఉంది. తర్వాత 2 years తర్వాత పరిస్థితి ఏందో కొద్ది క్లారిటీ అయితే ఇవ్వాలి. దీని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు, రెండిట్లో ఏది తీసుకోవాలి. నాకైతే డిజైన్ పరంగా, సర్వీస్ పరంగా, TDS వాల్యూ, PH వాల్యూ, మా ఏరియా వాటర్ తగ్గట్టు అయితే నేటివ్ M2 Pro బెటర్ అనిపించింది. రెండిట్లో మీకు ఏది బెటర్ అనిపించింది, మీరే వాటర్ ప్యూరిఫైర్ యూస్ చేస్తున్నారు, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, సెలవు, బాయ్.